ప్రపంచంలోని 40 దేశాల ప్రభుత్వాల్ని మార్చగలిగాడు సోరోస్. ఆ సోరోస్ జూనియర్ ఇప్పుడు అక్కడ ఉన్నది. ఈయన ప్రయత్నం నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా ఉంటాం. 2014లో సోరోస్ ప్రయత్నించాడు, 2019లోనూ ప్రయత్నించాడు. కానీ సోరోస్ ప్రయత్నం విఫలమైంది భారతదేశంలో. ఈ దఫా సక్సెస్ అయింది అనుకుంటున్నాడు, బలాన్ని తగ్గించగలిగాను అనుకుంటున్నాడు, తన నామ చేయలేకపోయింది తాను చేయగలిగాను అనుకుంటున్నాడు. ఓ రైతు ఉద్యమం కారణంగా దెబ్బతీయగలిగాం, లేకపోతే అగ్నివీర్కి వ్యతిరేక ఉద్యమాల ద్వారా దెబ్బతీయగలిగాం. కాబట్టి రాబోయే రోజులలో భాష, ప్రాంత, వర్ణ, వర్గ విభేదాలు సృష్టించి సక్సెస్ కావచ్చు అనుకుంటున్నాడు. దానికి రాహుల్ గాంధీ సహకరిస్తున్నాడు. రాహుల్ గాంధీకి కావాల్సిన అధికారం. దేశం ఎన్ని ముక్కలైనా ఎన్ని చెక్కలైనా ఒకప్పుడు స్వతంత్ర భారతాన్ని ముక్కలతోనే ఆరంభించినటువంటి ఘనత వహించినటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి వారసుడు కాబట్టి ఆ లక్షణాలైతే వదిలిపెట్టట్లేదు.